హలో నమస్తే. మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చాలా వైరల్గా మారుతోంది సోషల్ మీడియాలో. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో కూడా విస్తృతంగా ఆ వీడియో ప్రసారం కావడం చూసాం. ఏం చెప్పారు ఆయన? ఆయన ఆవేదనని వ్యక్తం చేశారు, ఆవేదన వెలుబుచ్చారు, ఆవేదన చెందుతున్నా అన్నారు, మనశ్శాంతి కోసం వీడియో చేస్తున్నా అని చెప్పారు. ఒకప్పుడు హీరోగా ఉన్న నేను ఇప్పుడు విలన్గా మారిపోయాను అని చెప్తున్నారు. విలన్గా మారిపోయాననే విషయం తనకి ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్తున్నారు. గిల్ట్తో ఉన్నాను, వాళ్ళకి క్షమాపణ చెప్పడం ద్వారా ఆ గిల్ట్ తీర్చుకోదలుచుకున్నాను అని చెప్పారు. సో ఆయన ఆవేదన ఎవరికి పాఠంగా ఉంది? ఆయన ఆవేదన నుంచి ఎవరు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల తెలుగుదేశం పార్టీ పత్రిక, తెలుగుదేశం పార్టీ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చారంటేనే ఆయన జగన్మోహన్ రెడ్డినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో తిట్టబోతున్నారు లాంటి ఒక ఇంప్రెషను, తిట్టారు ఆయన అట్లా ఇట్లా ఇట్లా అంటూ క్యాంపెయిన్ చేయడం చూసాం. బట్ ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని మాటలు అధికార తెలుగుదేశం పార్టీ కంటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. కొన్ని డెసిషన్స్ ఆయన తీసుకుంటున్న సందర్భంగా విద్యాశాఖకు సంబంధించిన డెసిషన్స్ కావచ్చు, మిగతా కొన్ని డెసిషన్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆ డెసిషన్స్ తీసుకుంటున్న సందర్భంగా ఎంత కఠినంగా వ్యవహరించారు, పిల్లలకు చదువు చెప్పే అంశానికి సంబంధించి ఆయన ఎంత కఠినంగా వ్యవహరించారు, అప్పుడు చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తప్పించడం వెనక అసలేం జరిగింది, తప్పించడం వెనక జగన్మోహన్ రెడ్డి అవినీతి కార్యక్రమాలు ఉన్నాయా, పిల్లలకి చదువు చెప్పడం ఉందా అనే అంశాలకు సంబంధించి క్లారిటీ దొరికింది ప్రవీణ్ ప్రకాష్ తెలుగుదేశం పార్టీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆయన ఏబి వెంకటేశ్వరరావుకి, కృష్ణకిషోర్కి క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పారు. సో ఈ వీడియోలో ఆయన క్షమాపణలు చెప్తున్నారు, తాను ఆవేదనతో ఉన్నారని చెప్తున్నారు, తను సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్గా మారిపోయానని చెప్తున్నారు. ఆ కారణంగా ఇప్పుడు నేను రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్తున్నాను అన్నారు. ఈ మొత్తం క్షమాపణలు చెప్తున్న పర్పస్లో ఆయన ఎక్కడ తాను చట్టానికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా చేశాననే మాట చెప్పట్లా. తాను చట్టానికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా చేసి ఉంటే ప్రవీణ్ ప్రకాష్ని ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా జైలుకు పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ చేస్తుంది. అలాంటి ఎగ్జిక్యూటివ్ బాడీలో కీలకమైన పొజిషన్లో ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు. ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్గా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. లేదు ఒక డెసిషన్ తీసుకుంటున్న సందర్భంగా ఒక పాలసీని రూపొందించడంలో ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళకి సంబంధించిన ఇన్పుట్స్ ఇస్తారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని సలహాలు సూచనలు చెప్తారు. సో సలహాలు సూచనలు నేనేం చెప్పలేదు, ప్రభుత్వం తీసుకున్న ఒక పొలిటికల్ డెసిషన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను అని ప్రవీణ్ ప్రకాష్ చెప్తున్నారు. ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయడం వెనుక చట్ట వ్యతిరేకంగా నేను చేయలేదు అనే విషయాన్ని చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తాను చేయలేదు అని చెప్పారు. అక్కడ ఆ పొజిషన్లో నా ప్లేస్లో ఎవరున్నా అదే చేస్తారనే విషయాన్ని చెప్తున్నారు. సో చట్ట వ్యతిరేకంగా చేయనప్పుడు, నిబంధనల ప్రకారమే చేసినప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఎథికల్గా కరెక్ట్ కాదు అన్నారు. ఒక ఐఏఎస్ అధికారి తన సర్వీస్లో తను సంతకం పెట్టి ఒక జీవో ఇవ్వాలన్నా, సో తను ఒక డెసిషన్ తీసుకోవాలి, ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో అయినా చట్ట ప్రకారం వ్యవహరిస్తారా, నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారా, లేకపోతే మోరల్గా వ్యవహరిస్తారా? మోరల్గా వ్యవహరించలేకపోయాను కాబట్టి ఇప్పుడు క్షమాపణ అని చెప్తున్నారు ఆయన. ఆ రోజు ఏబి వెంకటేశ్వరరావు పైన, కృష్ణకిషోర్ పైన చర్యలు తీసుకోవడమో, వాళ్ళని ఇబ్బంది పెట్టే డెసిషన్ తాను తీసుకోవడమో చట్ట విరుద్ధంగా జరిగిందనే మాట ప్రవీణ్ ప్రకాష్ చెప్పలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం చేయలేదనే మాట ప్రవీణ్ ప్రకాష్ చెప్పలేకపోతున్నారు. బట్ వీళ్ళిద్దరూ చేసిన ఆర్గ్యుమెంటు, తెలుగుదేశం పార్టీ మీడియా 5 ఏళ్లుగా చేసిన ఆర్గ్యుమెంటు, వాళ్ళిద్దరి పట్ల ప్రభుత్వం కక్ష సాధిస్తోంది, ఓకే యాక్సెప్టెడ్. వాళ్ళిద్దరిని అక్రమంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంది, దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఫర్ ప్రవీణ్ ప్రకాష్ ఆల్సో. వాళ్ళపైన తీసుకున్న చర్యలు చట్ట ప్రకారమే, నిబంధనల ప్రకారమే. ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది, ప్రభుత్వానికి రైట్ ఉంది, ప్రభుత్వం అటువంటి డెసిషన్ తీసుకోగల పొజిషన్లో ఉంది కాబట్టి తీసుకుంది. సో దానికి 2 ఏళ్ల తర్వాత ఈయన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళపైన ఆ డెసిషన్ తీసుకోవడం ఎథికల్గా సరైందని అనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నా అన్నారు. ప్రవీణ్ ప్రకాష్ స్టార్టింగ్ రిమార్క్స్లో చెప్పిన ఒక మాట ఆయన మొత్తం ఆర్గ్యుమెంట్ని వీక్ చేసినట్టు అనిపించింది. మొత్తం నా కెరీర్ మొత్తంలో నేను ఎక్కడా ఒక్క తప్పు చేయలేదు. దానికి ఆన్సర్ ఏంటో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. మొత్తం కెరీర్లో నేను ఎక్కడా ఒక్క రూపాయి తీసుకోలేదు. దానికి ఆన్సర్ ఏంటో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఒక్క రూపాయి తీసుకోలేదు, ఒక్క తప్పు కూడా కెరీర్లో చేయలేదు. సాధ్యమవుతుందా? అటువంటి పరిస్థితుల్లో అధికారులు ఊహించగలుగుతున్నామా ఈరోజు? ఒక్క తప్పు చేయనప్పుడు, ఒక్క రూపాయి తీసుకున్నప్పుడు, గత ప్రభుత్వం ఏం చెప్తే అది గత ప్రభుత్వం ఏం చేయాలన్నా ప్రవీణ్ ప్రకాష్ అనుకుంటే అయిపోయేది. గత ముఖ్యమంత్రిని ప్రవీణ్ ప్రకాషే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు.
ముఖ్యమంత్రి డెసిషన్స్నే ప్రవీణ్ ప్రకాష్ మార్చేవాడు. ఇది కదా 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియా రాసింది. పాపం ప్రవీణ్ ప్రకాష్ తప్పక ఆ పని చేయాల్సి వస్తుందని ఏ మీడియా రాయలా. మీ అత్యుత్సాహం కారణంగా మీరు ముఖ్యమంత్రిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి డెసిషన్లు తీసుకునేలా చేశారని ఐఏఎస్ సర్కిల్స్లో గుసగుసలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మీడియా ప్రధానంగా రాసింది వాటిని. అందుకే మీరు అంత టార్గెట్ అయ్యారు. అందుకే మీరు ట్రోల్ మెటీరియల్ అయ్యారు. సో ఇప్పుడు గుణపాఠం నేర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ అయినా చట్ట ప్రకారమే చేస్తున్నాం కదా అని డెసిషన్స్ తీసుకుంటే రేపొద్దున మీరు ఎథికల్గా చేయలేదు, లేకపోతే మోరల్గా చేయలేదు అని ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో. ఇప్పుడున్న అధికార యంత్రాంగం ఒకసారి ఆలోచన చేయండి. గుణపాఠం నేర్చుకోండి ప్రవీణ్ ప్రకాష్ నుంచి. సేమ్ టైం ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన, గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తిని నెలలుగా ఇప్పుడు జైల్లో పెట్టారు. ఏబి వెంకటేశ్వరరావుని గత ప్రభుత్వం జైల్లో పెట్టలా. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు కొన్ని పరికరాల కొనుగోలుకు సంబంధించిన కాంట్రాక్ట్ని తన కుటుంబ సభ్యులకు దక్కేలా చేశారు అనేది అభియోగం. ఆ మేరకు అభియోగం మేరకు ఆయన సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన లీగల్గా ఫైట్ చేశారు. కానీ ముంబైకి సంబంధించిన ఒక నటి ఆమె ఫ్రాడ్ చేశారని ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే, ఆమెను ఇక్కడికి తీసుకొస్తే, ఆమెను అరెస్ట్ చేస్తే, ఆమె జైలుకు పంపిస్తే, మ్యాజిస్ట్రేటు రిమాండ్ ఇస్తే, ముంబైలో ఆమెను అరెస్ట్ చేసిన సందర్భంగా అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఆమెను జైలుకి పంపిస్తే, ఆమెను అరెస్ట్ చేయడం వెనక 6 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారంటూ అందరిపైన కేసులు, సస్పెన్షన్లు, ఒక ఇంటెలిజెన్సీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సో ఈ డెసిషన్ తీసుకున్న వాళ్ళు మోరల్గా తీసుకున్నారా, ఎథికల్గా తీసుకున్నారా, చట్ట ప్రకారం తీసుకున్నారా? భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ప్రవీణ్ ప్రకాష్ ఏం చేస్తున్నాడో, ఇప్పుడు ఏం చెప్తున్నాడో, ఈ పరిస్థితి మనకు వస్తుందేమో భవిష్యత్తులోని. ఇప్పుడున్న అధికార యంత్రాంగం ఒక గుణపాఠంగా, ఒక పాఠంగా ప్రవీణ్ ప్రకాష్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంత బేలగా, అంత కాన్ఫిడెన్స్ లేకుండా ఎందుకు తయారైపోయారు? ఎందుకు అలా అయిపోయారు? ఐఏఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి మొత్తం రాష్ట్రానికి కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే డెసిషన్స్ తీసుకునే వ్యక్తి మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. మెంటల్గా స్టేట్ ఆఫ్ మైండ్ ప్రాపర్గా ఉండాలి కదా. తనకి ఇష్టం లేకుండా, తన కాన్షియస్కి ఇష్టం లేకుండా, ధర్మం కాదని తెలిసినా, ఎథికల్గా కరెక్ట్ కాదని తెలిసినా డెసిషన్ తీసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత జనాల నుంచి వచ్చిన రియాక్షన్ తర్వాత ఆయన తెలుసుకున్నారంటే ఆయన ఏ రకమైన స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఏ రకమైన స్టేట్ ఆఫ్ మైండ్తో ఆయన పనిచేసినట్టు అర్థం చేసుకోవాలి. సో అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న డెసిషన్కి మనస వాచ కర్మణ బాధ్యత వహించాల్సిందే. లేదు మీకు ఆ డెసిషన్ నచ్చకపోతే, ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోండి. లేదా ఈ డెసిషన్ నాకు నచ్చదు అని ఆ ఫైల్ పైన రాసే అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఏబి వెంకటేశ్వరరావు పైన, కృష్ణకిషోర్ పైన చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ బాధ్యతలో మీరున్నప్పుడు, అటువంటి డెసిషన్ తీసుకుంటున్నప్పుడు అటువంటిది ఏమైనా మీరు రాశారా ఎథికల్గా, మోరల్గా ఆలోచన చేసి? ఎందుకు రాయలేదు? అప్పుడు ఎందుకు రాయాలని అనిపించలేదు? మీరు రూపాయి ఎవరి దగ్గర తీసుకోవాలనుకోలేదు, ఒక తప్పు చేయాలనుకోలేదు. మరి ఎందుకు మీకు ఆ పదవి? మీకు డబ్బులపైన ఆశ లేదు, తప్పు చేసి ఇంకేదో సంపాదించాలని లేదు. మీరు అటువంటి ఫైల్ పైన ఏమైనా రాస్తే మీ ఉద్యోగం పోద్దో, లేకపోతే ఇంకో దగ్గర మారుస్తారు. ఉద్యోగం అయితే తీయలేరు కదా, ఇంకో దగ్గర మారుస్తారు. అందుకంటే నష్టం ఏం జరగదు కదా. మరి ఆ పని ఎందుకు చేశారు? అంటే అప్పుడు మీరు స్టేట్ ఆఫ్ మైండ్ ప్రాపర్గా లేదా? ఆయన మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత స్కూల్ పిల్లలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. స్కూల్ పిల్లాడు తప్పు చేశాను, పలానావాడి బలపం కొట్టేశాను, సారీ అని చెప్పినట్టు అనిపిస్తోంది. ఐఎమ్ సారీ టు సీ అంత పెద్ద ఆఫీసర్ గురించి అలా మాట్లాడడానికి. ఆయన అంత పెద్ద ఆఫీసర్గా చూస్తూ వచ్చాము ఇన్ని రోజులుగా. కానీ ఆ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి మాట్లాడిస్తున్నారా? ఆయనే ఫీల్ అయ్యి మాట్లాడారా? ఆయనకు అంత రియలైజేషన్ ఎందుకు వచ్చింది? నిజానికి నువ్వు చట్ట ప్రకారం డెసిషన్ తీసుకుంటే, నిబంధనల ప్రకారం డెసిషన్ తీసుకుంటే, నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని గట్టిగా వాదించి ట్రోల్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది కాదు ఇది అని ఒక మెటీరియల్ ఇవ్వచ్చు. మీరు నేను చట్ట ప్రకారమే వ్యవహరించాను అని ఒక ఎసెన్స్, నీ దగ్గర ఉన్న ఎసెన్స్ ఏదో మీరు చూపించవచ్చు. గతంలో ఇంకా ఎవరెవరు ఏం చేశారో చెప్పొచ్చు ఎగ్జాంపుల్స్. మీరు ఏం చేసి ఉండాల్సింది, ఏం చేశారో చెప్పొచ్చు. అది వదిలేసి బేలగా సారీలు చెప్తూ, క్షమాపణలు చెప్తూ, మీ ప్లీజింగ్ మెథడ్తో ఎవరిని ప్లీజ్ చేయదలుచుకుంటున్నారు, ఎందుకు ప్లీజ్ చేయదలుచుకుంటున్నారు తెలియదు. సర్వీస్కి రిజైన్ చేశారు, మళ్ళీ అవకాశం ఇస్తే పోయి పనిచేస్తా అంటున్నారు. మళ్ళీ అవకాశం ఇస్తే పోయి పనిచేస్తా అంటున్నారు కాబట్టి మళ్ళీ నువ్వు వచ్చి పని చేయాలంటే మా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, గత ప్రభుత్వాన్ని తిట్టాలి, లేకపోతే మా వాళ్ళని అప్పుడు వేధించడం కాబట్టి వాళ్ళకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, అప్పుడే మేము కన్సిడర్ చేస్తాం అని ఎవరైనా చెప్పారా?
గతంలో తన పదవి కోసం, తన పోస్ట్ కోసం ఆయన మిగతా అధికారులపైన, మిగతా రాజకీయ పార్టీల సంబంధించిన వాళ్ళపైన చాడీలు చెప్పేవారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియాని రాసింది గతంలో తెలుగుదేశం పార్టీ మీడియా రాసినట్టు అవన్నీ నిజాలే అవుతే ఇప్పుడు ఇంకెవరినో ప్లీజ్ చేయడం కోసం మీరు ఇవన్నీ చేస్తున్నారని భావించడానికి సంబంధించిన అవకాశం ఉంది. అలా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. సరే, ఆయన దేనికోసం చేసినా పాఠం నేర్చుకోవాల్సిన వాళ్ళకి ప్రవీణ్ ప్రకాష్ ఆవేదనలో చాలా లెసన్స్ కనపడుతున్నాయి. ఇప్పుడున్న బ్యూరోక్రసీ అయినా, ఇప్పుడున్న అధికారులైనా, భవిష్యత్తులో మళ్ళీ అధికారులు కావాలనుకున్న వాళ్ళైనా, పొజిషన్స్లోకి వచ్చే వాళ్ళైనా ఈయన ఆవేదన ఒక పాఠంగా తీసుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది.